పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటటువంటి అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం అటహాసంగా ప్రారంభించింది. 2014లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అయిన వెంటనే అన్నా క్యాంటీన్ పథకాన్ని ప్రారంభించినప్పుడు తొలుత తిరుపతి ఎంఆర్పల్లి సర్కిల్లో మొదటగా రాష్ట్రంలోనే ప్రథమంగా ప్రారంభించినటువంటి అన్నా క్యాంటీన్ ఇది. ఇవాళ రాష్ట్రంలో అధికార పార్టీ గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు మూసేసి ప్రైవేట్ వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఈ అన్నా క్యాంటీన్లన్నీ కూడా తీసేసి ప్రైవేట్ వ్యక్తులకి హోటల్ నిర్వహిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇది గతంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించినటువంటి మొదటి అన్నా క్యాంటీన్ ఇది. ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఈ క్యాంటీన్ రన్ అవుతూ ఉంది. అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ తిరిగి అన్నా క్యాంటీన్ను ప్రవేశపెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అన్నా క్యాంటీన్ సంతకాల మీద సంతకం చేశారు, ఫైల్స్ మీద సంతకం చేశారు. ఈ అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రవేశపెడుతున్నాము, పేదలకు 5 రూపాయలకే అన్నం పెడుతున్నాము, పట్టెడు అన్నం పెడుతున్నాము, పేదల ఆకలి బాధలను తీర్చే విధంగా అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఈ ప్రకటించిన నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తిరుపతి జిల్లాలో, ప్రధానంగా చిత్తూరు జిల్లాలో నిన్న చిత్తూరులో అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ప్రథమంగా ప్రారంభించారు. అయితే అదేవిధంగా తిరుపతి జిల్లాలో పరిశీలిస్తే తిరుపతి జిల్లాలో ఇంతవరకు అన్నా క్యాంటీన్లు ఏది ఒకటి కూడా ప్రారంభం కాలేదు. అయితే ఈ క్యాంటీన్లన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లోనే నేటికి కొనసాగుతూ ఉంది. ఈ క్యాంటీన్ల పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినటువంటి విధానం ఏ మేరకు అమలవుతుందన్నది ఇప్పటికీ తెలియని ప్రశ్నగా మిగిలింది. అయితే ప్రభుత్వం పట్టుదలతో అన్నా క్యాంటీన్ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ప్రారంభించాలి, పేదలకు 5 రూపాయల అన్నం పెట్టే పథకాన్ని కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పంతో ఉన్న నేపథ్యంలో ఇవాళ తిరుపతిలో గతంలో చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నా క్యాంటీన్ వద్ద మనం ఉన్నాం. ఇప్పుడు స్థానికంగా కొందరు ఉన్నారు, వారిని అడిగి తెలుసు. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమం కొనసాగించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే ఆ క్యాంటీన్లన్నీ కూడా నేటికి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. దీన్ని ఎలా భావించాలి? అయితే ఈ క్యాంటీన్లు మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉందా లేదా? దీన్ని ఎట్లా పరిగణించాలి? ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా ఒక మంచి ఆలోచన, పేదవాడికి పట్టడం పెట్టాలి. నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆయన ఆలోచనలో తిరుమలకు వచ్చే భక్తులకు ఆ రోజు అన్నదానం పెట్టి అన్నం పెట్టే ఒక కార్యక్రమం తీసుకున్నారో దానిలోంచి పుట్టిన ఆలోచన అన్నా క్యాంటీన్. పేదవాడికి 5 రూపాయలకి, ఈరోజు దేశంలో 5 రూపాయలకు టీ కూడా రాదు, అలాంటిది పేదవాడికి 3 పూటలు 5 రూపాయలతో అన్నం పెట్టిన ఆలోచనతో వచ్చి ఈరోజు తిరుపతి మహానగరంలో 19వ డివిజన్లో ముత్యాడిపల్లిలో ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఆ రోజు మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో తొలి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే వైఎస్ఆర్సీపీ స్థానిక నాయకులు అత్తగారి రుచులని పేర్లు పెట్టుకొని, మామగారి రుచులని పేర్లు పెట్టుకొని వ్యాపార కేంద్రంగా చేసుకొని ఆ రోజు మేము అన్నం పెడతా ఉంటే వీళ్ళు పేద ప్రజలకి ఈరోజు సున్నం పెట్టే పరిస్థితి తీసుకొచ్చి వ్యక్తిగత లాభాపేక్షతో వ్యాపార కేంద్రం చేసుకున్నారు. తక్షణం దీన్ని మేము తిరుపతి మున్సిపల్ కమిషనర్కి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి అన్నా క్యాంటీన్ ఎంత తొందరగా ఖాళీ చేయించి వాళ్ళందరికీ కూడా తిరిగి అన్నా క్యాంటీన్లు అన్నింటికి కూడా సమాయత్తం చేసి ప్రభుత్వం ఏదైతే దిశ నిర్దేశించి ఈ పేదవాడికి ఏదైతే ఇదే క్యాంటీన్లో దాదాపు రోజుకి 250 మంది, అదే వైకుంఠపురం ఆర్చి, మరి ఎంఆర్పల్లి సర్కిల్, బాలాజీ కూడలంతా కూడా ప్రతి ఒక్క కూలీనాలు చేసుకునేవాడు, ఆటో రిక్షా ప్రతి ఒక్కడు, స్కూల్ పోయే విద్యార్థులందరూ కూడా, ఎంప్లాయీస్ అందరూ కూడా 5 రూపాయలు బ్రహ్మాండంగా ఇచ్చి రుచికరమైన భోజనం స్వీట్తో పాటు ఇచ్చి, శుభ్రమైన భోజనం స్టెయిన్లెస్ స్టీల్తో పాటు చక్కటి మినరల్ వాటర్ ఇచ్చి మంచి ఆరోగ్యం నాణ్యమైన ఆహారం పెట్టి అందరినీ కాపాడుతూ ఉంటే ఈ గడిచిన ప్రభుత్వం వచ్చి అన్ని రకాలుగా వ్యాపార కేంద్రాలు మార్చారు. వాళ్ళ స్థానిక కార్పొరేటర్లు, స్థానిక ఎమ్మెల్యే కుమారులంతా కూడా అన్నం పెట్టే పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తులందరికీ లాభాపేక్ష గురించి కూడా తిరుపతిలో 4 అన్నా క్యాంటీన్లు ఎక్కడా కూడా లేవు. తిరుపతి గారికి గొప్ప స్థానం కల్పించిందంటే ఆ రోజు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు వచ్చి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తే ఈరోజు అన్నా క్యాంటీన్ని రాష్ట్ర గత ప్రభుత్వమో 30 సంవత్సరాలు లీజుకి కల్పించింది అనే భావంతోనే ఇవాళ ఖాళీ చేయలేదు అంటున్నారు. ఎంతవరకు ఒక్క ఆర్డినెన్స్తో, ఎందుకంటే వాళ్ళ నాయన సొత్తు కాదు, వాళ్ళ అబ్బ సొత్తు కాదు, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అబ్బ సొత్తు కాదు, ఇది ప్రజాధనంతో ఈ స్థలం ప్రజాధనంతో కట్టి ఆ రోజు ప్రభుత్వం ఏదైతే పేదవాడి కోసం పెట్టినది ఖచ్చితంగా మేము ఈ నెలలోనే హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళందరూ అనాథరైజ్ ఫెలోస్ వీళ్ళందరినీ కూడా
వీళ్ళు ఎవరైతే పోలీసు వాళ్ళు కూడా పెట్టి వీళ్ళు బయట మెడబెట్టి తరిమేసి పేదవాడికి అన్నం పెట్టి వాళ్ళ రుణం తీర్చుకుంటాము. మనం ఇచ్చే మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు మొన్న 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి ఈరోజు చేస్తాం. అదేవిధంగా నిన్నటి రోజు చిత్తూరులో కూడా అన్నా క్యాంటీన్ మోటర్ అనేది మొదలైపోయింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తొలిసారిగా మనం నేను అన్నం పెట్టాము. ఈరోజు మళ్ళీ కూడా తెలుగుదేశం పార్టీ అన్నం పెట్టి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చాడో పేదవాడికి పట్టడన్నం పెడతాడో, ఎన్టీ రామారావు ఆలోచనలో పుట్టిన పట్టడన్నం పెట్టేది తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుంది. ఇలాంటి అనాథరైజ్ ఫిలోస్ అందరూ మేము తరిమి కొట్టి వీళ్ళంతా కూడా డబ్బులు వ్యాపారం చేసుకుంటున్నారు. ఒక్కొక్క మీల్స్ 70 రూపాయలు 100 రూపాయలు అమ్ముతున్నారు. ఎవరికి ఇచ్చారు అంటే రెంట్లు లేవు, ఏమి లేవు. వీళ్ళంతా ఒక రాజకీయ క్రీడలో ముఖ్యమంత్రి గారు ఆ రోజు వాళ్ళ యొక్క అనున్య శిష్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ స్థానిక కార్పొరేటర్ అందరినీ కూడా ఈ విధంగా ప్రజాధనాన్ని దోచుకొని ప్రజల సొత్తు తినేయని పుట్టారు వాళ్ళు. కాబట్టి ప్రజలు ఈరోజు మనం బ్రహ్మాండం తీర్పు ఇచ్చి కని విరిగి మిర్చాటించారంటే ప్రజల్లో ఒక నమ్మకం కలిగి చంద్రబాబు అయితే అన్నం పెడతాడు, ప్రజలు చంద్రబాబు అయితే ఆదుకుంటాడని ఒక నమ్మకంతో చేయబోతున్నాడు. 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో అన్నా క్యాంటీన్లు మొదలవుతుంది. తిరుపతిలో మరిన్ని ఎక్కువ అన్నా క్యాంటీన్లు అవసరం ఉందని మాకు రిక్వెస్ట్ వస్తూ ఉంది. దాన్ని కూడా మేము ప్రభుత్వం తీసుకుపోతాము. కమిషనర్ కానీ మున్సిపల్ శాఖ మంది తీసుకుపోయి మంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసి ఇంకా మెరుగైన అన్నం పెట్టి వాళ్ళని ఆదుకుంటున్న బాధ్యత మేము ఈరోజు తీసుకోబోతున్నాం. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్న నేపథ్యంలో ఇలాంటి అన్నా క్యాంటీన్లు మరిన్ని కావాలని చెప్పి ప్రజల విజ్ఞప్తులు పెరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే తిరుపతిలో సైతం మరిన్ని అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రజలు విజ్ఞప్తులను పరిశీలిస్తూ ఉన్నారు. దాని మేరకు ఇవాళ ఎక్కడెక్కడ మీరు ఎందుకు మరిన్ని అన్నా క్యాంటీన్లు పెట్టాలని చెప్పి మీరు విజ్ఞప్తి చేస్తున్నారు గవర్నమెంట్ని? సార్, ముఖ్యంగా పూర్వము తెలుగుదేశం పార్టీలో ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్లు పెట్టారు. ఈ గత ప్రభుత్వంలో ఏమైందంటే అడుక్కునే ప్రదేశం అయిపోయింది. ప్రతి ఒక్కరు అన్నం లేక ఎంతమంది విద్యార్థులు కానీ కూలీలు కానీ బాధపడుతున్నా మేము చూసాం. ఎందుకంటే మేము అన్నదానం చేస్తున్నాం. మా ఇంట్లో పుట్టినరోజు ఫంక్షన్ వచ్చినా, పెద్దల ఫంక్షన్ వచ్చినా తీసుకొని అన్నం కూడలలో కాలేజీల దగ్గర పోయి అన్నం పెడుతున్నాం. వాళ్ళ కళ్ళలో చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం చేయాల్సిన పని మనం చేస్తున్నామని మాకు బర్డన్ అయిపోతుంది. ముఖ్యంగా యూనివర్సిటీ దగ్గర ఒక అన్నా క్యాంటీన్ రావాలి. నాలుకాల మండపం దగ్గర ఎంఆర్పల్లి సర్కిల్ దగ్గర ఒక రావాలి, అన్నా క్యాంటీన్ రావాలి. ఎందుకంటే కూలీళ్ళకి డైలీ కూలీ ఉండదండి. వాళ్ళకి వచ్చి నిలబడుకుంటారు, లాటరీలాగా 10 మంది తగులుతుంది. గత ఇసుక పుణ్యం వల్ల 9 నెలలు పశువులతో పడి కూలీలు ఎంతమంది బాధపడినారో వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు మాకు తెలుస్తుంది. కాబట్టి అన్నా క్యాంటీన్ పెట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసి డొక్కా సీతమ్మ గారు పుట్టినారు మన ఆంధ్రప్రదేశ్లో, ఆమె పేరు నిలబెట్టే విధంగా డొక్కా సీతమ్మ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ క్యాంటీన్ రాగా అన్నా క్యాంటీన్లు ఖచ్చితంగా ఓపెన్ చేయాలి. యూనివర్సిటీ రోడ్లో ఒకటి రావాలి. విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు. ప్రతి స్కూల్కి భోజనం ఎట్లా పెడుతున్నామో అన్నా క్యాంటీన్లు పెట్టి యూనివర్సిటీ విద్యార్థులను కాలేజీ విద్యార్థులను కాపాడుకోవాలి, కూలీలను కాపాడుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళకి అన్నం బాగా దొరుకుతుందో వాళ్ళు పెట్టుకున్నవన్నీ డబ్బులు చేర్చి పెట్టుకొని ఇంకొద్ది ఉన్నతికి చేస్తారు. అన్నం ఒకటి దొరికితే చేస్తారు. కష్టపడే తత్వం మనలో ఉంది, సంపాదన పెరుగుతుంది, పేదరికం నుంచి బయటపడతారు. కాబట్టి అన్నం పెట్టడం ఆంధ్రప్రదేశ్ వ్యక్తులుగా ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో దయచేసి మళ్ళీ అన్నా క్యాంటీన్లు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఓపెన్ పెట్టి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అనే పేరు నిలబెట్టుకోవాలి. అడుగు తిని ఆంధ్రప్రదేశ్ నుంచి బయట రావాలి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని మరిన్ని అన్నా క్యాంటీన్లను త్వరగా ఏర్పాటు చేసి ప్రజలకు 5 రూపాయలకే అన్నం పెట్టే సంకల్పాన్ని అమలు చేయాలని చెప్పి ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మణితో రవి, RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.